వాళ్ళో మాట వీళ్ళో మాట, వాళ్ళో మాట వీళ్ళో మాట, ఇట్లా మాటకు మాట అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు నీళ్ళ జవడం. రెండు రాష్ట్రాల లీడర్లు ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు మైక్ల ముంగట్టుకు వస్తూనే ఉన్నారు. ఓ దిక్కు నీళ్లతోని రాజకీయాలు వద్దు అని ఏపీ లీడర్లు అంటుంటే, నీళ్లతోని రాజకీయాలు చేసే అవసరం మాకు లేదు అని అంటున్నారు తెలంగాణ లీడర్లు. ఇక చూడుర్రి, సీఎం సార్ నోటెంటనే వచ్చింది గీ ముచ్చట. పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలనా, మీకు పరిష్కారం కావాలనా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. గిట్లా లొల్లులు వద్దే వద్దు, ఉత్తగా పంచాయతీ పెట్టుకుంటే ఏమొత్తది, పరిష్కారం కావాలి అన్నట్టు మాట్లాడిండు తెలంగాణ ముఖ్యమంత్రి. నీళ్ల పంపకాల కొరకు అటు ఇటు కోర్టుల చుట్టూ తిరగకుండా మనమే కూకొని మాట్లాడుకుంటే అయ్యపాయ కదా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇంకో ముచ్చటేంటిదంటే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి గదన్నట్టు ఇచ్చి పుచ్చుకోవాలి, ఇగురంతో పని చేసుకోవాలి, అంతేగాని అడ్డుపుల్ల లేకుండ్రి అని కోరిండు తెలంగాణ సీఎం. ఇంకో దిక్కు అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ ఏమంటున్నాడు అంటే, నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. బాబు సార్ కూడా ఉత్తగా లొల్లులొద్దు, కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు మాట్లాడిండు. అయితే రెండు దిక్కులోళ్ళు లొల్లొద్దు అంటారు గాని మరిగా సార్లు ఇద్దరు ఎవరు వెనకకు తగ్గకపోతే ఎట్లా సామరస్యం అవుతుంది అబ్బా అనుకుంటారు పబ్లిక్. ఇంగిత మంది అయితే జపాన్ చర్చలు పెట్టుకోర్రి, మరిగా ఏదో ఒకటి పంచాయతీ తసిప చేసుకుంటే ఆగిపోయిన ప్రాజెక్టుల పనులన్నీ పరుగులు పెట్టియొచ్చు కదా అంటారు. అన్నిటికీ మించి కలిసికట్టుగా నడవాలి, కూకొని మాట్లాడుకోవాలనే ముచ్చట్లయితే ఓ రేవు పొంటే ఉన్నాయి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరిగా ఎట్టెట్ట సామరస్యం చేసుకుంటారో, రెండు రాష్ట్రాలకు సామాన్యాయం ఎట్ట చేస్తారో ఏమో చూడాలి.